ఓం నమో వెంకటేశాయ. ఇదివో మా అజ్ఞానము ఎప్పుడునూ సహజమే అనే కీర్తన. అన్నమాచార్యుల వారి కుమారుడు పెద తిరుమలయ్య ఈ కీర్తన ద్వారా మానవులమైన మన అజ్ఞానమును నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వరునితో ఇలా విన్నవించుకుంటున్నారు. అయ్యా శ్రీనివాస, మా సహజమైన అజ్ఞానము ఇదిగో, మమ్ము వీడదు. పూని నీవే మమ్ము కరుణించి దానిని తొలగించాలి, లేకున్నా మేము దీని నుంచి విముక్తులం కాలేము. ప్రభూ, నీవు మా తండ్రివి, నీ మాయ తల్లిలాంటిది. అది కలిగించే సుఖం మమ్ము మా తండ్రి అయిన నీ నుండి దూరం చేస్తుంది. చన్నుగుడిచే పసిబిడ్డ తండ్రి ఎత్తుకుంటాను రమ్మంటే తల్లి చంక దిగదు. మా పరిస్థితి అలాగే ఉంది. మెల్లగా నీ సేవ చేసి నిన్ను పొందాలని తెలిసినా ఆ మాయ మమ్ము వదలదు. తల్లి పక్షి రెక్కల కింద వెచ్చగా సుఖంగా ఉండే పక్షి పిల్లలు పక్కనే ఉన్న మేడలో ఎంత వెచ్చగా హాయిగా ఉన్నా తల్లి రెక్కల వెచ్చదనాన్నే ఇష్టపడతాయి. ఈ మాయా ప్రపంచంలో పుట్టి బ్రతికే బడుగు జీవులమైన మేము నీ వైకుంఠాన్నే వద్దంటాము. ఈ సంసారమే సుఖమంటాము. ఎంత ప్రయత్నించినా ఒక కప్ప మెత్తటి పరుపు మీద హాయిగా ఉండదు. పాచిబట్టిన మురికి నీటిలోనే దానికి హాయి. అలాగే అజ్ఞానపు జీవులమైన మేము ఈ సంసారంలో పడి మత్తులో ఉన్నాము. ఓ శ్రీ వెంకటేశ్వర, మాకు బుద్ధి చెప్పి రక్షించి నీ దారిలో పెట్టుకోవయ్యా. ఇటువంటి చక్కని కీర్తన ఇప్పుడు పాడుకుందామా? ఇదివో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే, కదిసి నీవే నన్ను కరుణించవయ్యా. ఇదివో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే, కదిసి నీవే నన్ను కరుణించవయ్యా. ఇదివో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే. తల్లి చంకనున్న బిడ్డ తమితో చన్ను తాగుతా, వల్లదు తండ్రి ఎత్తుకోగిపోతేను. తల్లి చంకనున్న బిడ్డ తమితో చన్ను తాగుతా, వల్లదు తండ్రి ఎత్తుకోగిపోతేను. మల్లడని మాయలో మరిగిన జీవముల మెల్లనే మీ సేవ చేసి మిమ్ము చేరజాలము. మల్లడని మాయలో మరిగిన జీవముల మెల్లనే మీ సేవ చేసి మిమ్ము చేరజాలము. ఇదివో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే, కదిసి నీవే నన్ను కరుణించవయ్యా. ఇదివో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే. రెక్కల మరుగు పక్షి రెక్కల కిందనే గాని ఎక్కదు వద్దనే మేడ ఎంత ఉన్నాను. రెక్కల మరుగు పక్షి రెక్కల కిందనే గాని ఎక్కదు వద్దనే మేడ ఎంత ఉన్నాను. పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము
ఎక్కుడైన వైకుంఠము ఇదిగో రజాలము. పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము. ఎక్కుడైన వైకుంఠము ఇదిగో రజాలము. ఇదిగో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే. కదిసి నీవే నన్ను కరుణించవయ్యా. ఇదిగో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే. నీరులో నుండేటి కప్ప నీటిలోనే ఉండుగాని ఊరకే పరుపు మీద ఉండడంతైనాను. నీరులో నుండేటి కప్ప నీటిలోనే ఉండుగాని ఊరకే పరుపు మీద ఉండదెంతైనాను. ఆరయా సంసారములో అజ్ఞానపు జీవులము. బోరన శ్రీ వెంకటేశ బుద్ధి చెప్పి కావవే. ఆరయా సంసారములో అజ్ఞానపు జీవులము. బోరన శ్రీ వెంకటేశ బుద్ధి చెప్పి కావవే. ఇదిగో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే. కదిసి నీవే నన్ను కరుణించవయ్యా. ఇదిగో మా జ్ఞానము ఎప్పుడునూ సహజమే.